అయ్యే చెప్పండి. కానీ నీ ప్రేమ కథ చెప్పు తాత. అప్పట్లో నీ ప్రేమ కథలు చెప్పు. రైతే కదా పర్టికులర్ గా ఈ నర్సరీ పెట్టాలని చెప్పేసి ఎందుకు వచ్చింది ఆలోచన? నేను పెట్టి 9 సంవత్సరాలు, ఇది 8 ఏళ్ళు అయిపోయి 9 ఏడు వచ్చింది. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు తెనాలి వెళ్ళే దారిలో విజ్ఞానలార కాలేజ్ తగిలింది కదా, విజ్ఞానలార కాలేజీ దారిలో సంగం జాగర్ల ముడి తెనాలి వెళ్తాం కదా, ఆ దారిలో అయితే రోడ్లో అయితే ఉన్నాము. విషయం ఏంటంటే ఊరైతే వెళ్ళాలి. ఆ ఊరు అనేది చల్లపాడు చల్లపల్లి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాము. చల్లపాడు అనేది గూగుల్లో కొడితే చూపించట్లేదు. సో ఇక్కడ పక్కనే నర్సరీ కాని వస్తే నర్సరీ దగ్గర అయితే ఆపాము. ఇక్కడ వాళ్ళకేమన్నా లోకల్లో వాళ్ళకి ఐడియా ఉంటుందేమో అడుగుదామని చెప్పేసి. అప్పటిదాకా మండు టెండలో బైక్ మీద రైడ్ చేసుకుని వచ్చిన మేము ఒక్కసారిగా ఆ నర్సరీలోకి అడుగు పెట్టగానే ఆ పచ్చని చెట్ల మధ్య, ఆ రంగురంగుల పూల మధ్య ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఫీల్ అయ్యి, అప్పుడే ఓనర్ అన్న తెచ్చిన కూలింగ్ క్యాన్లో వాటర్ తాగి అక్కడున్న పని వాళ్ళతో ఒక 5 నిమిషాలు చిన్నపాటి కన్వర్జేషన్ అయితే నడిపాము. అంకుల్, మీరు ఇక్కడ మీరు వర్క్ చేస్తారా? మీరు లోకలేనా? మీ వర్క్ ఎలా ఉంటుంది ఇది ఇక్కడ రోజు? కస్టమర్స్ వచ్చినప్పుడల్లా మామూలుగా ఉంటాము. వాళ్ళు ఉంటారు, రేటు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తే కొనుక్కెళ్తాను, లేకపోతే ఒక 20 రూపాయలు 50 రూపాయలు తగ్గిమంటారు. ఒక 10 రూపాయలు అవి వేసుకుని వంట కలుస్తాను. ఇంకా ఇలా ఏవైనా కలుపు మొక్కలు లాంటివి పీకేయటం, కలుపు, వాటర్ పెట్టుకోవటం, మొక్కలకు వాటర్ పెట్టడం, సెట్ చేసుకోవటం. అలా బాబాయ్తో కన్వర్జేషన్ ముగిసాక వెళ్తున్న నన్ను ఓనర్ అన్న పిలిచి, తమ్ముడు నా నర్సరీ గురించి కూడా ఒక చిన్న వీడియో చేయొచ్చు కదా అని అయితే అడిగాడు. ఎంతో దూరం నుంచి ఎండలో పడొచ్చిన మాకు కూలింగ్ వాటర్ ఇచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టిన అన్న మాట మీ జయమ్మ మనవడు కాదనలేక ఆ అన్న నర్సరీ గురించి ఒక చిన్న వీడియో, అలాగే ఆ అన్న వ్యాపారం గురించి కొన్ని కుశల ప్రశ్నలు అయితే వేశాను. నర్సరీ ఎలా రన్ అవుద్ది ఏంటి అనేది ఆ అన్నగారి మాటలు అయితే వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం జరిగిందంటే మేము తెనాలి దగ్గర చలపాడు అని చెప్పేసి ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాకి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. కానీ మాకు ఆ ఊరి పేరు అనేది సరిగా ఐడియా లేదు. సో ఇలా వెళ్తా మనకి విజ్ఞానలార కాలేజ్ ఉంది కదా, విజ్ఞానలార కాలేజ్ దగ్గరలో ఒక చిన్న నర్సరీ అయితే ఉంది. మా ఫ్రెండ్ అరవింద్ గారు ఎప్పుడు ఈ నర్సరీ చూస్తూ ఉంటాడంట. వెళ్ళేటప్పుడు పూలు కొనుక్కోవటం, మొక్కలు కొనుక్కోవటం ఇలా చేస్తూ ఉంటాడు. వాడైతే చెప్పాడు, అరే ఇక్కడ ఆగి కనుక్కుందావరా, మనకు తెలియకపోతే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవటం ఎందుకు ఈ అండ్లో అని చెప్పేసి ఈ నర్సరీ దగ్గర అయితే ఆగాము. ఇలా లోపలికి రాగానే అన్నగారు అయితే కనిపించారు. అన్న, మీ పేరేం పేరు అన్న? శాసగిరి అన్న అయితే ఇలా పిలిచి, తమ్ముడు ఎండనబడి వస్తున్నారు, ఫస్ట్ అయితే వచ్చి నీళ్ళు తాగండి అని చెప్పేసి చక్కగా పిలిచి మాకు వాటర్ అయితే ఇచ్చాడు. మేము అన్నకి మా విషయం చెప్పాము. ఇంకా సరే అన్న అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా అని చెప్పేసి అన్న నర్సరీ గురించి కూడా అసలు కొంచెం డీటెయిలింగ్ అడుగుదాం. మనకి పెద్దగా తెలిసింది లేదు నర్సరీ గురించి. సో శాసగిరి అన్న అయితే అడుగుదామండి ఇప్పుడు నర్సరీ గురించి. అన్న, ఈ నర్సరీ మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, ఏంటి అసలు మీకు ఈ నర్సరీయే పెట్టాలంటే మీరు రైతే కదా? మరి రైతుగా ఉండేసి ఎవరైనా మ్యాక్సిమం చూసుకుంటే పొలంలో పనులు చేయటం ఇలాంటివి చూస్తూ ఉంటారు రైతు. కానీ మీకు పర్టికులర్గా ఈ నర్సరీయే పెట్టాలని చెప్పేసి ఎందుకు వచ్చింది ఆలోచన? నేను పెట్టి 9 సంవత్సరాలు, ఇది 8 ఏళ్ళు అయిపోయి 9 ఏడు వచ్చింది. 9 ఏడు అయితే మా బావగారు ఇదే ఫీల్డ్, మా భార్యల బాబాయ్ అదే ఫీల్డ్. అయితే పెట్టుకోరు అబ్బాయి అంటే ఇంతవరకు వ్యవసాయం చేసేవాడిని. అంటే పెట్టుకున్నాం. ఇది 2 ఎకరాలు ఇస్తారన్న. గులాబీ, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, పోతే ఇండోర్ మొక్కలు, ఇలాంటి అన్ని రకాలు దొరుకుతుంటాయి. అది సంగతి. మేము చిన్న మొక్కలు తీసుకొచ్చి డెవలప్ చేస్తాం. ఆ డెవలప్ చేసేకి 4 నెలలు టైం పడుతుంది, మినిమం 3 నెలలు పడుతుంది. మొక్కలు ఎక్కడ నుండి తీసుకొస్తాం? పూణే, బెంగళూరు, రాజమండ్రి. అంటే అక్కడ కూడా నర్సరీ లాగా ఉంటాయా? అక్కడ ఎక్కువ అక్కడ నుండి తీసుకొచ్చి చిన్న మొక్కలు తెచ్చి డెవలప్ చేస్తాం. ఇప్పుడు మామూలుగా మన ఇలా ఈ మొక్కలన్నీ ఒక చోట పెట్టి చేస్తున్నాం కదా, దీన్ని నర్సరీ అని పిలుస్తాం. మీరు అక్కడ బెంగళూరు వెళ్తారు కదా, ఆ ఏరియాలో వాటిని ఏమని పిలుస్తారు? అక్కడ నర్సరీలు ఎక్కడికన్నా ఎక్కువ ఉంటాయి. ఆడ 100 ఎకరాలు ఉంటాయి. బెంగళూరు, పూణే, రాజమండ్రి, కలకత్తా నుండి కూడా తెస్తాం. లారీల ద్వారా లారీలో వస్తాయి.
మనకి ఇవి నర్సరీలో ఈ ప్లాంట్స్ అనేవి ఏ సీజన్లో ఎక్కువ అమ్ముడుపోతాయి అన్న? రేపు జూలై నుండి స్టార్ట్ అయింది వ్యాపారం. మళ్ళీ ఈ 4 నెలలు అన్సీజన్ నేను జూలై నుండి స్టార్ట్ అయింది. వర్షాకాలం స్టార్ట్ అయింది. ఎలా ఉంటది అన్న ఇప్పుడు ఈ నర్సరీ కనుక పెట్టుకుంటే ప్రాఫిట్ లాంటివి కానీ లాస్ లాంటివి? మొక్క సేల్ చేసుకుంటే ఉండిద్ది. సేల్ చేసుకోకపోతే ఏంటంటే ఉండే కొంత మొక్క ఎన్నాళ్ళు స్టాక్ ఉంటుంది, ప్యాకెట్లో డ్యామేజ్ వచ్చింది. ఒకటి సేల్ అయితే ఈ కూలీలు సంవత్సరానికి కూలీలు కట్టుకోవాలి కదా. ఎంత లేదనుకో సంవత్సరానికి కూలీ 10 లక్షలు కట్టాల్సి వచ్చింది. అంటే ఎవరికి తగ్గదు, వాళ్ళు మా తగ్గదు. అవన్నీ బాగున్నాయి. ఏదో కుటుంబం జరిగి పిల్లల చదువులకి మన ఖర్చులు గడిచిద్ది. మొక్క అంతా సేల్ చేయలేం కదా. నర్సరీ అయితే నిండుగా ఉంచాలని ఉంచుతాము. వాటిలో ఎన్ని సేల్ అయితే అన్నీ అమ్మలేము. కొన్ని పీగేస్తుంటాం, కొన్ని చచ్చిపోతుంటాం. ఇలా జరుగుతుంది. అన్నీ అమ్మగలిగితే లాభమే, అన్నీ అమ్మలేము. అది మామూలుగా ఇప్పుడు మనం అక్కడ బెంగళూరు నుంచి అలా లోడ్ దింపుకుంటాం కదా, మినిమం అంటే ఎన్ని మంత్స్ అని ఉంటాయి ఈ మొక్కలకి? ఏదైనా ఈ సీజన్ ఉండేది 6 నెలలు, 6 నెలల నుండి 7 నెలలు ఉంటుంది ఈ మొక్క. గులాబీలు అయితేనేమో ఎండాకాలంలో డ్యామేజ్ వచ్చింది, బాగానే ఉండిద్ది. మామూలుగా మనం జాగ్రత్త చేసుకుంటే ఎన్నాలైనా ఉండిద్ది. ఉప్పు నీళ్ళు అయితే ఒక గులాబీ తట్టుకోదు. అది మంచి వాటర్ అయితే ఉండిద్ది. అది సంగతి. మనం వాటర్ పెట్టే కొద్దీ మొక్కలు అయితే పోడవటం జరగదు. అది సంగతి. ఈ 2 ఎకరాలు కదన్నా మీరు నర్సరీ? ఈ 2 ఎకరాలకి పని వాళ్ళు ఎంతమంది అవుతారన్న? మనకి డైలీ ఒక 4 ఉంటారు. డైలీ ఒక 4 ఉంటారు. ఇంకా కాంట్రాక్ట్ వచ్చి చేసుకునే వాళ్ళు చేస్తుంటారు. కూలి మార్నింగ్ డైలీ ఒక 4 ఉంటారు. మామూలుగా కాంట్రాక్ట్ వచ్చే వాళ్ళకి ప్యాకెట్లు లెక్క, వాళ్ళ కాంట్రాక్ట్ కంటే ప్యాకెట్లు లెక్క చేసుకొని పోతారు. ఈ పని చేసుకొని పోండి అంటే వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ వర్క్ ఎలా ఉండిద్ది కాంట్రాక్ట్ చేసుకుని వెళ్ళే వాళ్ళకి? చిన్న ప్యాకెట్ అంటే ప్యాకెట్ చేంజ్ చేయడం, ప్యాకెట్కి ఎంత ఉండదు వాళ్ళకి. అది చిన్న మొక్క ఉంది. పెద్ద సైజులు అయితే డబ్బులు 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది. ప్యాకెట్ మారిస్తే 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది. అంటే మనకు ఆ మట్టి కొండల ప్యాకెట్లు ఉన్నాయి చూసావా, ఆ మొక్క పీకేసి ఆ ప్యాకెట్ లో ఇంకో ప్యాకెట్ లో మారుతారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చూడండి నర్సరీ అయితే 2 ఎకరాల్లో చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా అయితే మన నర్సరీ అన్న అయితే చేసుకుంటున్నాడు. మీరు ఎవరైనా సరే ఇలా తెనాలి గుంటూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఇలా నర్సరీలో మొక్కలు కావాలంటే మన అన్ననైతే రాండి. అంటే మనల్ని రిసీవ్ చేసుకునేది కానీ అంతా ఈ అన్న దగ్గర చాలా పద్ధతిగా అయితే ఉంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వచ్చి అన్న దగ్గర నర్సరీలో మొక్కలు అయితే కొనుక్కోండి. సరే ఫ్రెండ్స్, మనమైతే ఆ చలపాడు ఏరియాలో మళ్ళీ కలుద్దాం. సరే, థ్యాంక్స్ అన్న, మాకు అడగంగానే అంతా చెప్పి మమ్మల్ని గైడ్ చేసినందుకు థ్యాంక్స్ అన్న. ఆంటీ, చలపాడు అంత దూరం? సరే ఆంటీ. చూడండి, సంగం డైరీ అయితే రీచ్ అయ్యాం ఇప్పుడే. సంగం జాగర్లమూడి సెంటర్కి రాగానే ఇదిగోండి ఇటు సైడ్ వెళ్తే చలపాడు అయితే వెళ్ళిపోతాము. విషయం ఏంటంటే మేము ఇప్పుడు దాకా ఊరి పేరు చలపాడు అనుకున్నాము, కానీ మెలకసే ఉంటుంది కదా చలపాడు. ఇప్పుడు ఆ బోర్డులో అయితే చూసాము. మన పల్లెటూరు సంగతి తెలిసిందేగా, ఎవరి దగ్గర వాళ్ళకి వచ్చిన పేర్లు అయితే పెట్టేస్తారు. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా? అవును, మీరు అనుకునేది నిజమే. ఈ ఊరు కూడా ఒక కంటెంట్ తీయటం కోసమే వచ్చాము. అలా వచ్చిన మేము ఆ వేప చెట్టు కింద కాలు మీద కాలేసుకొని పడుకున్న బాబాయ్ని చూసి ఇది కదరా పల్లెటూరోడి రాజసం అని అయితే అనిపించింది. ఏది ఏమైనా ఆ ఎండాకాలం ఇలా చల్లటి నీడనిచ్చే వేప చెట్టు కింద పడుకుంటే ఆ సుఖమే వేరు కదా అనుకుంటూ నేను మా ఫ్రెండ్ అయితే ముందుకు వెళ్ళాము. అలా వెళ్ళగానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ ఈ పాకలో కూర్చున్న బాబాయ్ల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో మీరే చూడండి. కానీ నీ ప్రేమ కథ చెప్పు తాత, అప్పట్లో నీ ప్రేమ కథలు చెప్పు. కానీ తాత
తాత లేదు నువ్వు బాగా అందగాడు లాగా ఉన్నావులే కానీ గ్రీకు వీరుడు సరే పళ్ళు ఉన్నప్పుడు ఉన్న ప్రేమ కాదని చెప్పు. చెప్పు తాత. కర్ణాటక దగ్గర. సరే బాబాయ్, థ్యాంక్స్ బాబాయ్, బాయ్. ఫ్రెండ్స్, ఏది ఏమైనా పల్లెటూరులో మీరు చూస్తున్న ఆ కల్మషం లేని నవ్వులైనా సరే, లేదా పొద్దుపోక ఆ పాకల్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే ఆ ముసలోళ్ళైనా సరే, అలాగే వరసైన వాళ్ళ మీద ఆ బాబాయ్ ఆడే చతుర్లు, ఇవన్నీ ఒక పల్లెటూరోడికి మాత్రమే సాధ్యం. ఇలాంటి మరింత పల్లెటూరు కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలంటే జయమ్మ మనోడు మీ ఊరోడు మీలో ఇంతకీ మీ జయమ్మ మనోడు ఈ ఊరు ఎందుకు వచ్చాడనేది గెస్ట్ చేసి కింద కామెంట్లో అయితే తెలపండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.